శ్రీవిద్యాం పరిపూర్ణమేరుశిఖరే బిందుత్రికోణస్థితే వాగీశాది సమస్తభూతజననిం మంచే శివాకారకే కామాక్షిం కరుణారసార్ణవమయీం కామేశ్వరంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. గురుభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః. ఓం హ్రీం ఓం భువనేశ్వరీ మహాదేవ్యై నమః. హంపీ నివాసిని విరూపాక్ష ధర్మపత్ని శ్రీ భువనేశ్వరి శ్రీమాత్రే నమః. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, కార్తీక మహిమను గురించి పద్యకావ్యంగా వివరణతో సహా 30 రోజులకు కావలసినంత కథారూపకంగా మీకు వివరించి ఉన్నాను. అక్కడికి మనం కార్తీక మాసానికి సంపూర్ణ న్యాయం చేశాం. ఇక మార్గశిరం ఈ చలికాలంలో స్తంభించిపోయిన నాడీ వ్యవస్థ, నిద్రాణమైనటువంటి శారీరక వ్యవస్థ చలికి ఉష్ణము జనింపజేసుకొని యోగ మార్గంలో కుండలిని శక్తిని మేల్కొల్పి శరీరమాయా అవయవాలకు ఉష్ణాన్ని అందించుకుంటూ సహస్రారము చేరడమే మార్గశిర మాసం. మార్గము త్రోవ, శీర్షమునకు త్రోవ. ఇది అసలైనటువంటి ఉత్పత్తి. ఇది యోగ మార్గానికి సంబంధించినది. ఈ మార్గశిర మాసం వల్ల కూడా శేషశాయి వెంకటేశ్వరుడు సహస్ర పద్మా స్థితుడై సహస్రారంలో, అదే సుదర్శనం, ఆ క్షేత్రంలో వెంకటేశ్వరుడు యోగ మార్గంలో ఉంటాడు అనేది, బాలారూపంలో ఉంటాడు అనేది ఒక ప్రసిద్ధమైనటువంటి విజ్ఞుల యొక్క అభిప్రాయం. అలా మార్గశిర మాసం కూడా పవిత్రం, యోగ మార్గానికి మరీ ముఖ్యం. ఇక మనం ముందుకు నడుస్తాం. ఎందుకో ఈరోజు ఒక క్షేత్రం ఆహ్వానించడం, ఆనందం కలగకపోగా ఆవేదన అధికం కావడంతో అనివార్య పరిస్థితుల్లో వాళ్లకు సదవగాహన కల్పించేదానికి యూట్యూబ్ ద్వారా ఎవరన్నా వింటే జ్ఞానోదయం కల్పించేదానికి చేస్తున్న ప్రక్రియ ఇది. ఆ క్షేత్రం వారు త్రిమతాచార్యులను గుర్తించారు. అది మధ్వపీఠం గనక మధ్వలకు ప్రాముఖ్యం ఇచ్చారు 6-7 మంది. శాక్తేయంలో ఎవరూ లేరు. శైవానికి హంపి పీఠాధిపతి గారిని, పుష్పగిరి పీఠాధిపతి గారిని ఆహ్వానించారు. వీళ్ళకల్లా ఇక వైష్ణవంలో ఒక జియ్యరు స్వామిని పిలిచారు. సంతోషం, కాదనం. కేవలం త్రిమతాలే ఉన్నాయని చెప్పడం, అది ఒక పవిత్ర త్రివేణి సంగమంగా చిత్రించడం నా బోటి వానికి శాక్తేయునికి మహాబాధాకరంగా ఉంది. అసలు సిసలైన విషయానికి వస్తాం. అందరికీ తెలిసి విషయం, ద్వైతం చాటినవాడు మధ్వాచార్యుడు. మధ్వాచార్యులు సంసారి, అసంఖ్యాకమైన సంతానం.
ఆయన సన్యాసిస్తానంటే భార్య ఆమోదించేది కాదు. ఆమె ఆఖరుకు బావిలో దూకి పిశాచమైతే ఆ చెర విడిపించుకోవడానికి ఆయన జన్మ సరిపోయింది. మధ్వాచార్యులది. ఆ మధ్వాచార్యుల అనుయాయుల్లో రాఘవేంద్ర స్వామి గొప్ప కీర్తి తెచ్చాడు. ఆయనకు ఈ పిశాచాల పీడ తప్పల. రాఘవేంద్రుడు గొప్ప పేరు. 11 మంది సంతానం. కానీ భార్య సన్యాసానికి అంగీకరించకపోయి బావిలో దూకి ఇది మధ్వమతంలో, మధ్వాచార్యుల మతంలో ఉడిపి శ్రీకృష్ణ భగవాన్ సేవకులు సంతోషం. మధ్వాచార్యులే ఒక ప్రతిపాదించాడు. దాన్ని ద్వైతము అంటారు. జీవాత్మ పరమాత్మ వేరు అనేది, దేవుడు వేరు జీవుడు వేరు అనేది. నా దృష్టిలో దట్ ఈజ్ లో లెవెల్. అది కర్మ మార్గం. దేవుడు ఎక్కడో ఉన్నాడు. ఆయన పరమ పవిత్రుడు, ఆద్యుడు, అనాద్యుడు, అజరుడు, అమరుడు, అవిచ్ఛిన్నుడు, అవ్యయుడు అనేక పేర్లు పెట్టి పరమాత్మకు ఉత్కృష్టమైన స్థానం కల్పిస్తూ ఈ జీవాత్మ ఆ పరమాత్మ యొక్క ప్రీతిని సంపాదించి పరంధామం చేరేదానికి లేదా ఆయనలో ఐక్యమయ్యేదానికి చేసే కృషి మధ్వాచార్యుడు ద్వైతంలో అందించిపోయాడు. ఆయన దృష్టిలో జీవుడు వేరు, దేవుడు వేరు. ఆయన్ను మెప్పించేదానికి అర్చన కావచ్చు, అభిషేకం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఉపాసన కావచ్చు. అంటే ద్వైతంలో ఈ కర్మలు చేసుకుంటూ కూర్చుంటే ఈ కర్మల కల్లా జన్మ పరంపరలకు హేతువులే కానీ ముక్తిని ప్రసాదించడంలో చాలా కాలం పడుతుంది. ఎన్ని జన్మలు ఎత్తాలనో ద్వైతంలో. అది మధ్వాచార్యుల మతం. ఖండించరు. అక్కడ న్యూనతాభావము జీవునికి ఇస్తున్నాడు. ఆత్మస్వరూపమే దైవం. దానికి చ్యుతి లేదు. అందరూ అంగీకరించాల్సిందే అన్ని మతాల వారు. చినిగిపోయిన వస్త్రం వీడి నూతన వస్త్రం ధరించినట్టుగా ఈ జీవుడు వేరే దేహాలను వెతుక్కుంటుంటాడు. ఎన్ని జన్మలెత్తుతోనే కానీ ఈ పరమాణువు ఉత్పత్తి కారణమైన ఆ మహాభూతంలో లీనం కావడం అనేది అనేక కర్మల పరంపరలో పాప ప్రక్షాళనందరికీ శాపతాపాలు నశించి పుణ్యం అభివృద్ధి చెంది దేవ సన్నిధి చేరేంత వరకు చేసే ప్రయత్నమే ద్వైతం. ఇది కర్మ మార్గం. భక్తి లేదా ఉడిపి కృష్ణుని కొలుటవచ్చు, హనుమంతుడిని కొలుటవచ్చు, శివుణ్ణి కూడా కొలుచవచ్చు. నేను కాదన్నాను. రెండవ మతం త్రిమతాలను గురించి చెప్పవలసి వచ్చి చెప్తున్నాను. రామానుజుడు ఈయన కుటుంబీకుడే, సంసారే, మధ్వంలాగా సన్యాసి కాడు. ఈయన గురువు గోవిందాచార్యుడు శూద్రుడు. ఆయన వల్ల నమో నారాయణాయ ఉపదేశం పొందాడు అక్షాక్షరి. గురువు ఇది నీ జీవితంలో ఒకనికే బోధించాలి అంటే రామానుజుడిని అక్కడ మెచ్చుకోవచ్చు. శ్రీరంగ క్షేత్రం గోపురం పైకెక్కి అందరినీ పలకండి అన్నాడు. గురువుగారు ఏమిరా నా మాట ధిక్కరించావు, దీనికి రమణవాది నరకాలు అనుభవించాలి అంటే ఇందరి శ్రేయస్సు, ఇందరికి వైకుంఠం అబ్బుతే నా ఒక్కడిని త్యాగం నేను
ఏమైపోతే నేను ఎన్ని జన్మలు ఎత్తుతేనేమి నా జన్మ ధన్యం అన్నాడు రామానుజుడు. అనుజుడు ఉంటే రామునికి తమ్ముడు లక్ష్మణస్వామి. ఇప్పుడే రామాయణం చూస్తున్నాం, లక్ష్మణుడు ఎంత బాగున్నాడు అనుకున్నాం టీవీలో. లక్ష్మణుడు ఎవరు? ఆదిశేషుడు. రామానుజుడికి ఆ అంశం ఉంది కనుకనే గొప్ప విజ్ఞానాన్ని, విశిష్టాద్వైతం, నన్ను అడిగితే విశిష్టాద్వైతమే ఆయన కూడా. భక్తి అద్వైతం అని ఎందుకనాలి? ఆయన కుటుంబీకుడే, జీవాత్మ పరమాత్మ వేరన్నవాడే. భక్తి మార్గాన్ని ఎంచుకున్నాడు. నవవిధ భక్తులు. అదే పోతన గారు చూడండి, స్మార్త కుటుంబంలో, శైవ కుటుంబంలో, స్మార్త కుటుంబంలో పుట్టాడు. రాముడికి ఆయనకు ఆరాధ్య దైవం అయినాడు. రాసింది కృష్ణ చరిత్ర. ఇది స్మార్తుల విషయం. స్మార్తులకు ఎప్పుడూ విరోధాలు ఉండవు. వాడు పుట్టి వీరభద్ర విజయం శైవుడిగా పుట్టాడు కనుక స్మార్తంలో మారినాడు, రామభక్తుడైనాడు. వరంగల్ రామభక్తుడు కావచ్చు, ఒంటిమిట్ట రామభక్తుడు కావచ్చు, ఆ వాదానికి నేను పోను. రామభక్తుడైనాక కృష్ణ చరిత్ర రాయమని ఆదేశం. కృష్ణుని చరిత్ర రాసి ధన్యమైనాడు. పోతన లాంటి భాగవతం అనేది మళ్ళీ పుట్టదు, పుట్టబోదు. భక్తి రసానికి అది పరాకాష్ట. నవవిధ భక్తి మార్గాలు ఎంచుకున్నాడు రామానుజుడు. దాన్ని నేను ఖండించను కూడా. ఆదిశేషునికి ఏ ప్రాగల్భ్యం ఉందో భాషా వైశిష్ట్యం రామానుజుడికి అలా ఉన్నింది. మరి ఆయన ఎందుకు సన్యసించాడు? విధి లేని పరిస్థితుల్లో. గోవిందాచార్యుడు శూద్రుడు, వస్తే శిష్యుని చూడడానికి లేడు, పరాయి ఊరికి పోయినాడు. ఆమె భోజన వేళ అయింది, కూర్చొనైనా అని వారపాకులు అన్నం పెట్టింది శూద్రుడని. ఇంటికి వచ్చి ఆయన వెళ్ళిపోయినాడు నొచ్చుకొని. ఇంటికి వచ్చి దైవ మందిరానికి పిలుచుకుపోయి దైవ దర్శనం చేసుకుంటానంటే కూడా ఒప్పలానే. బయట అన్నం పెట్టి ఇంటికి వచ్చి భార్యను వెళ్ళగొట్టి సన్యాసం స్వీకరించాడు. రాఘవేంద్ర స్వామి లాగానే ఆయనకు. వీళ్ళంతా సంసారులు. అయితే రామానుజుని యొక్క విశిష్టత ఏమిటి అంటే, అందుకే విశిష్ట ద్వైతం అనండి, అద్వైతం అనండి. దేనికి పరాకాష్ట భక్తే. భక్తి లేకుంటే కర్మ ఏడుస్తుందా? భక్తి లేకుంటే జ్ఞానం పరిపుష్టి అవుతుందా? ఆ త్రివిధ మార్గాలకు, భక్తి కర్మ జ్ఞాన మార్గాలకు మూలం భక్తి. భక్తే కర్మ జ్ఞాన యోగ వైరాగ్యాది భావాలకు పరమావధి భక్తి. ఆ భక్తి రసాన్ని చాటాడు, జగత్ కళ్యాణం చేశాడు. ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని అద్భుతంగా అందరికి వినిపించాడు. ఆయనకు ఒక నమోవాక్కులు. ఆ మతీయులను పిలిచారు ఓ క్షేత్రంలో. ఒక్కడిని త్రిదండి వారిని మధ్వలన 7 మందిని పిలుచుకున్నారు. అది మధ్వపీఠం గనక. ఇంకా మూడవది శైవం. ఈ శైవానికి పుష్పగిరి పీఠాధిపతి, హంపి పీఠాధిపతి వస్తున్నారు. సరే, పుష్పగిరి పీఠాధిపతి దౌర్భాగ్యాన్ని నేను తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది. శ్రీశైలము పుష్పగిరి పీఠాధిపతులది. వాదించలేక, కోర్టులో నిలువలేక శ్రీశైలాన్ని జంగమయ్య గారికి వదులుకొని చేయి దులుపుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకా పుష్పగిరి ఏముంది? మహాక్షేత్రం. రాయలసీమలో కంచి ఉపపీఠం. రాయలసీమ కల్లా ప్రధాన పీఠం పుష్పగిరి. నేను వెళ్ళాలవాడిని కనుక, వెళ్ళాలవారు అక్కడ ఆస్థానకులు కనుక, అగ్రపూజ అందేవారు కనుక
పుష్పగిరి పీఠాన్ని ప్రశంసించకుండా ఉండలేను. కానీ ఆయన దౌర్గత్యం అదే శ్రీశైలం మనం సాధించి ఉంటే స్మార్తపీఠం ఒక్క వెలుగుతుండేవాడు. ఏదో హైదరాబాదులో ఉన్నాడు ఆయన. ఆయన పిలిచారు, సంతోషం. ఇంకా హంపి పీఠాధిపతి ఆయన కులాతీత మతాతీతాలకు చాలా సుదూరుడు. నేను ఇక్కడి నుంచి నా పుస్తకాలు పంపిస్తే ఆదరించాడు. ఆయనకు నాకు పరిచయం ఉంది. నా గ్రంథాలను తీసుకున్నాడు. కార్తీక పౌర్ణమి రోజు ముగ్గురికే భోజనం పెట్టాడు. నా ధర్మపత్నికి, ఒక మధ్వ అమ్మాయి బిడ్డగా చూసుకుంటున్న అమ్మాయికి, ఇంకో హరిజనుడు యువతి, ఆమె బ్రాహ్మణులు కనిపించి తెల్లగా ఉంటుంది. ముగ్గురికి భోజనం పెట్టాడు. వీళ్ళు శైవ మతాన్ని ప్రచారం చేయవచ్చు, శివ ప్రతిష్టలు, ధ్వజ ప్రతిష్టలు జరపవచ్చు. శైవం వల్ల ఆవేశం, ప్రధానము అద్వైతం. అద్వైత మతాన్ని స్థాపించిన వాడు ఆదిశంకరుడు. ఆ పీఠాలలో కూడా కుటుంబీకులు కానే కాదు, పీఠ అధిరోహణతోనే సన్యాసులు వారు. బ్రహ్మచారులు కూడా 8 ఏళ్ల వాడు సన్యసించాడు, ముసలి పట్టుకున్నట్టు నటించి. ఎవరు? శంకరుడు. తుర్యాశ్రమం కూడా బ్రహ్మచర్యం 4 ఆశ్రమాలకు ప్రతినిధుడు. వాళ్ళకు భార్యా పిల్లలు ఉండరు. అన్ని పీఠాధిపతులు బ్రహ్మచారుడే. ఇంకా దాని వైశిష్ట్యం చెప్తాను. జీవుడు వేరు, దేవుడు వేరు, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అనే భావము తాత్కాలికమైంది. అది భ్రమ. అది దాటుకోవాలి. వాడు వేదము చెప్పినట్టి, ఋషులు చెప్పినట్టి, ఆర్షమతము, వైదిక మతము చెప్పినటువంటి ధర్మాలను పాటిస్తూ నిత్యము శుచిర్భూతుడై సత్య శౌచాలను వదలకుండా, న్యాయము తప్పకుండా, వేద ధర్మాలను అతిక్రమించకుండా, ఋషి ధర్మాలలో పాటిస్తూ సప్త సోపానాలు ముందు వేసుకోవాలి ముక్తికి. క్షమయు, అహింసయు, సత్యము, సమతయు, ఇంద్రియ జయము, శమము, పరిత్యాగము, తపోలక్షణములు, క్రమమున ఇన్నియును ఊర్ధ్వగతి కారణములు. అరణ్య పర్వంలో చెప్పాడు. ఎంత గొప్పది క్షమ. ఒక ధర్మరాజుకు జల్లు గంధర్వులు కట్టి తీసుకుపోతున్నారంటే భీమార్జనులు పీడపోయింది అని ఎగురుతున్నారు. తాము చేయవలసింది గంధర్వులు చేసి. నాయన అదే ఈ భరవర్త వంశము కీర్తి సంబంధించి ఆ సరస్సు మీద భారతీయులకే హక్కు. గంధర్వులు ఏమిటి? పండి వాడిని విడిపించుకరమ్మన్నారు. విధి లేక విడిపించుకొచ్చారు. అది క్షమ. మరి వేధవలు ఘోషయాత్ర మిషతో పాండవుల శిబిరానికి ఎదురుగా శిబిరాలు వేసి డ్యాన్సులు ఆడుతూ, తైతక్కలాడుతూ, తాగుతూ, తందలాడుతూ, భోగందాళ్లతో కులుకుతూ ఉంటే వాకింగ్ వేసుకొని లోపల ఉన్నారు. ఎప్పుడైతే మరదలు ఇందుమతి వచ్చి ఏడ్చిందో వెంటనే క్షమ, అహింస. వాక్కుతో కాదు, దేనితో నొప్పించకూడదు ఏ జీవిని. సత్యం, హరిశ్చంద్రుడు. సమతయు, అందరి యందు సమాన అనురాగ భావం. నా అదృష్టం కొద్దీ నేను ఒక్కటి చెప్తా. నాకన్నా 15 ఏళ్ళు అనంతపురం శాసించినటువంటి ఆయనకు నేను మహాషోడశి ఉపదేశం చేశాను. ఎందుకంటే కంచి చంద్రశేఖర స్వామి గారు చెప్పారు, నీకన్నా 15 ఏళ్ళ చిన్నవాడు మహాషోడశి ఇస్తాడు. తలైన ఇయ్యవచ్చు కానీ మరి షోడశి కొడుకు.
బాల విశ్వనాథ శర్మ గారికి నేను మహాషోడశి ఇచ్చాను. ధన్యుణ్ణి, 15 ఏళ్ళు చిన్నవాడిని. ఆయన చండీ యాగాలు 3000 చేసి ఉంటాడు కాశీలో. అదే నా జన్మ సార్థకత. ఇలా చెప్పుకుంటూ పోతే సమతాభావం వాడి దగ్గర ఉంది. ఈ రోజుకు మా దేవాలయంలో పైసా వసూలు చేయను. షావుకారు ఒకటే, బీదవాడు ఒకటే, అందరికీ అభిషేకాలు ఒకటే, అందరికీ ఘృతంతో సహా యజ్ఞాలు చేయిస్తాను. స్త్రీలు కాదు, శూద్రులు కాదు. అది సమతయు. ఎందరిలో ఉందో చూసుకోవాలి. సరే, ఇంద్రియ జయంబు చేసేవాడే లేడు. ఇంద్రియ నిగ్రహం చేయొచ్చు. శమము, పరిత్యాగం, ఆఖన సన్యాసం, ఈ 7 ఊర్ధ్వగతి మార్గం. శంకరుడు, ఆది శంకరుడు చెప్పిన అద్వైతంలో ఆత్మాత్వం గిరిజామతి, ఆత్మవు నివే గిరిజమతి. మరి ఆ శ్లోకం ఒక్కసారి చదువుకొని ఆకలింపు చేసుకుంటే శంకరుడు ఎవరో తెలుసు. సాక్షాత్ శంకరుడే శంకరుడు, అందులో తిరుగులేదు. ఆయన మడిగట్టుకోలేదు. ఎవరైతే పవిత్రంగా నేను పైన చెప్పబడిన గుణగణాలు అలవర్చుకోగలుగుతారో వారందరూ పూజనీయులు. రాముడు పుట్టుకతో దేవుడని ఎవడన్నా అన్నాడా? ఆచరణతో మానవోత్తముడైనాడు. ఎక్కడ కూడా శంఖచక్రాలు రూపలే, తను విష్ణువుని చెప్పుకోలే, మానవోత్తముడైనాడు. పురుషోత్తమ, అచ్యుత అనంత శబ్దాల్లో పురుషోత్తముడు ఆయన. మరి రాముడు మానవుడు దేవుడైనా అంటే క్యారెక్టర్, గుణశీలాలు. కృష్ణుడు దేవుడైనాడు, వానికి సద్య మేనమామ కంసుడు రాక్షసుడు ఎట్లయితాడు? ప్రశ్నలు వేసుకోండి. వారి వారి ప్రవర్తనను బట్టి రాక్షస భావమో దేవతాభావమో. మరి లేకుంటే కృష్ణుడి దేవుడేముంది? వాని మేనమామ కంసుడు రాక్షసుడు ఏమిటి? ఇవి మనం కల్పించుకున్నవి. ఆది శంకరుల వారు అదే చెప్పాడు. గుణగణాలతో భ్రమలు తొలగించుకొని ద్వైత భ్రాంతి నివృత్తి పొందక అశేష బ్రహ్మబోధంబు సంభూతంబైన అశేషబంధములను ప్రోదోచు పుణ్యాత్మునట్టు అని ఎర్రని అంటాడు. అది ముందు ద్వైతం సంభూతం కావాలి. అప్పుడు ఇవెల్లా తెగిపోతాయి. నేనే పరమాత్మను, అహం బ్రహ్మ. వేదం ఏం చెప్తుంది? అయం ఆత్మానం బ్రహ్మ, బ్రహ్మాసి. ఇవెల్లా ఏమిటి? ఇవి అద్వైతం. వేదం అనేదే అద్వైతం. ఎవరు గ్రహించాడు? ఒక వ్యక్తి సచ్చీలత పెంచుకున్నట్టయితే నన్ను వచ్చి విచారించమనండి. ఒక్క తప్పు పట్టగలుగుతారేమో నా ప్రవర్తనలో, నా పూజల్లో, నా హోమాల్లో. అందరికీ సమతాభావం. వాడు ముస్లిం కావచ్చు, హరిజనులు కావచ్చు, స్వాగతిస్తా. అది అద్వైత భావంలోని విశిష్టత. ఆ మహాత్ముడు శంకరుడు 3 పర్యాయాలు ఆసేతు హిమాచలం పర్యటించాడు. అందుకే శైవము విస్తరించింది, అద్వైతము విస్తరించింది. 4 ప్రధాన పీఠాలు కాదు, యోధ్యాన పీఠం ఒకటి ఉంది, ఉపపీఠం కంచి ఉంది. షడమ్నాయలకు సంకేతంగా ఆయన కూడా శాక్తేయుడే. సంకేతంగా ఆమ్నాయాలకు సంకేతంగా 6 పీఠాలు ఉన్నాయి ఆయనవి. వాళ్ళంతా కూడా సన్యాసుడే, వాళ్ళంతా కూడా బ్రహ్మచారుడే. ఒక్కడు కుటుంబీకుడు కాదు.
కుటుంబంలో అయితేనే ఈ దౌర్కత్యాలు, దారేషణ, ఉత్కరేషణ, ధనేషణ ఇవెల్లా చుట్టుకుంటాయి. మనకేముంది? ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి ఏముంది? ఎందుకు ఆయనకు అంత పేరు వచ్చాయి యోగికి? అది ఉండకూడదు. అప్పుడు వాడు క్రమ పరిణామంతో అహం బ్రహ్మ అనవచ్చు. అందుకై అకారాది క్షకారాంత బీజాక్షర మహేశ్వరి. శంకరుల వారు 6 మతాలు అలా అంగీకరించాడు. ఈ 3 మతాలే కాదు, కౌమారం వెళ్ళండి, తమిళనాడు అంతా కుమారస్వామే. గాణపత్యం మహారాష్ట్ర నుంచి వచ్చింది, పల్లెలకు ఆంధ్రప్రదేశ్లో ప్రాకింది. గణేష్ నిమజ్జనాలు చూడండి పెరిగిపోతున్నాయి. మరి మిగతా మతాలు అలా వ్యాప్తిని ఉండడం లేదే. గాణపత్యం, కౌమారం అవి 2 మతాలు. శైవము, శాక్తేయం. శాక్తేయం ఉత్తరాదిలో ఎక్కువ, కేరళలో ఎక్కువ, ఇక్కడ లేదు. శైవము, శాక్తేయం. అలాగనే సౌరం, సూర్యుడు, నేపాల్ రాజులు వాళ్ళంతా అక్కడ పోయినాయి. వైష్ణవం కూడా పరిమితే. అక్కడ ద్వారకను కొలుచుకుంటాం, ఇక్కడ రంగేశుడు చాలా గొప్పవాడు. దక్షిణాదిలో వైష్ణవం భక్తి మార్గం. రామానుజుడు అందుకు పూనుకున్నాడు. రామానుజుడు ఆసేతు హిమాచలం పర్యటించినట్టు ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఆయన గాథలు, తమిళనాడులో విస్తారంగా 12 మంది నాయనార్లు ఆయన కీర్తికి తోడ్పడినారు. ఆళ్వార్లు, క్షమించండి, ఆయన కీర్తి వ్యాప్తి చేశారు ఆ పాశురముల ద్వారా. మరి ఈ ధనుర్మాసం అంతా కూడా 30 రోజులు మరి గోపికలుగా భావిస్తూ కృష్ణుణ్ణి కొలుచడం, ఆ మతమే పరమ పవిత్రమైన భక్తిరస ఆలవాలం. వాళ్ళకు భక్తేశ్వరుని టాప్ జ్ఞానం, అద్వైతం వల్ల జ్ఞానము పండిన రోజు, సహస్రారము చేరిన రోజు, కుండలిని శక్తితో యోగ విద్యతో చేస్తామో, పతంజలి యోగ విద్యతో చేస్తామో, మరి ఉపాసనా బలంతో చేస్తామో, సహస్రారంలో ఉన్న కామకామేశ్వరులను దర్శించడమే శాక్తేయుల గొప్ప. శాక్తేయ మతం నేను మాత్రం చదివి చూచాను. నేనే పరమావధిని టాప్ చేరుకున్నాననడం నా అవివేకమవుతుంది. నవాభరణ పూజతో ప్రారంభమై షమ్నామాయ పూజ, పంచదశి, షోడశి మహావిద్యలు పాదుకాంతం వరకు దీక్ష ఇయ్యడం అనేది, నేను దారిన పోయిన వాళ్ళు ఎందరో అడిగారు, ఇయ్యలేదు. ఒక్కనికి సాయి కుమార్ అనే పిల్లకాయకి ఇచ్చాను. 25 ఏళ్లకే వాడు ఎంఎస్సి అగ్రికల్చరు పరిపూర్ణత పొందాడు. బెంగళూరులో ఉంటున్నాడు, ఉద్యోగం చేస్తూ. అందరి పీఠాధిపతులకు పరిచయం. వాడు నా కీర్తి చాటుతూ ఉన్నాడు. అది ఆనందం. శంకరుడు ఈ 6 మతాలు అంగీకరించాడు. ఆ మతంలో నేను శాక్తేయం ఎన్నుకున్నాను. శివానంద లహరి చూడండి, శివభక్తి. మధురకు పోయి సౌందర్య లహరి చూడండి. సౌందర్య లహరిని యోగ మార్గంలో, ధ్యాన మార్గంలో, జ్ఞాన మార్గంలో ఆ 100 శ్లోకాలు అనేక విధాలుగా మధుర మీనాక్షి సన్నిధిలో రాశాడు. కంచికొచ్చి ఆనందలహరి రాశాడు 20. అటువంటి శాక్తేయాన్ని నేను తీసుకుంటే ఒక క్షేత్రంలో నన్ను ఆహ్వానించిందే కానీ భువనేశ్వరి యాగం అంటే ఏమిటి? ఒకప్పుడు ఇక్కడికి దర్శించుకున్నాడు శృంగేరి ఉపపీఠాధిపతి. నమస్కారం కూడా పాద నమస్కారం చేశాడు,
చెప్పుకోకూడదు, అది క్షమార్హం కాదు. వారు వచ్చినప్పుడు సంస్కృతంతో, అయ్యా నిన్న విద్యారణ్యుల వారి యొక్క జయంతి జరిపానయ్యా, మీరు జరిపారా విద్యారణ్య పీఠం? అక్కడ శృంగేరిని అలంకరించిన పీఠాధిపతులలో విద్యారణ్యుల వారు గొప్పవారు. విజయనగర సామ్రాజ్య స్థాపకుడు, విద్యానగర సామ్రాజ్య స్థాపకుడు. శృంగేరి ఇక్కడ చంద్రశేఖర సరస్వతి ఎట్లనో శృంగేరిలో విద్యారణ్యులను మించిన వారు లేరు. ఆనాడు అనేక గ్రంథకర్త ఆయన. జరిపినారంటే జరపలేదన్నారు, నోరు గడుచుకున్నారు. నేను భువనేశ్వరి బీజంతో భువనేశ్వరి నిన్న ఓం హ్రీం ఓం పూజయించాను, విద్యారణ్య స్వామికి కృతజ్ఞత చెప్పాను అన్నాను. అప్పుడు ఆయన నా పాదస్పర్శ చేశాడు. విద్యారణ్యులకు కృతజ్ఞత మేము తెలపలేకపోయినా మా పీఠంలో నువ్వు గుర్తుపెట్టుకొని ఆ తేదీ ఆయన పట్టాభిషిక్తుడైన దినం విద్యానగర్ నుంచి హంపి నుంచి వెళ్ళి పీఠాధిపతిగా స్వీకరించడం, మరి అది ఈ క్షేత్రం యొక్క గొప్పతనం. శాక్తేయంలో అమ్మే నేను నేనే అమ్మ అని నా భక్తులు అనవచ్చు. ఇక్కడ ఉపాసనా బలం నిరూపిస్తుంది. 24 ఏండ్ల సంతానం లేని వానికి సంతానం కలుగుతుంది. నేను చేపడితే స్వీకరిస్తే అమ్మ నాయ అండ ఉంటుంది. అటువంటి నన్ను చాలా మరి షణ్మాతాలు, ఈ త్రిమతాలేనని జగద్గురు శంకరుడు ఆసేతు హిమాచలం 3 సార్లు పర్యటించాడు. ఆయన పెట్టిపోయిన భిక్షే ఇంకా హిందూ మతం, ఆర్య మతం నిలుస్తూ ఉంది. నార్తల్లో శాక్తేయమే, మీరు వెళ్ళండి, నార్తల్లో శాక్తేయమే. అందుకని కొంచెం మనస్సు చివక్కుమనడంతో ఇంతకుముందు అదే క్షేత్రంలో నాకు ఘన సన్మానం జరిగింది. తెప్పోత్సవం రోజు పిలిచారు. చాలా అద్భుతంగా 100 మంది స్వాగతం పలికారు. నేను 100 మందితో ఆదరించారు, చేశారు. దానికి కృతజ్ఞుని. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ఏమనుకున్నారో, ఏ స్వామికి నేను తీసిపోతాను అనుకున్నారో, బొటికెనేలంతా నా ఫోటో వేశారు. అది మహాకోపం తెప్పించింది. మా అమ్మ ఉన్నది అన్న సంతోషం తప్ప. అందుకని వాళ్ళు అంగీకరిస్తే ఇది వింటాడు మా మధుసూదన్ రెడ్డి. నా శిష్యుడు చాలు పరిపూర్ణ దీక్ష పొందినటువంటి వాడు బెంగళూరులో ఉన్నాడు. అందరి స్వాములు ఆయనకు సన్మానం చేశారు. అంగీకరిస్తే భువనేశ్వరి యాగం నా శిష్యుడు నిజంగా శ్రీ విద్యానందులు, శ్రీ విద్యానంద బిరుదాంకితుడు. మరి అది దీక్షానామం. సాయి కుమార్ అనే పిల్లకాయ చేయిస్తాడు. దాంట్లో తృప్తి పడతామంటే పంపిస్తాను, లేకుంటే విరమిస్తాను. శాక్తేయ మతమే కానక గుర్తింపు పొందకుంటే ఆ భువనేశ్వరి యాగం ఎందుకు? నిష్ఫలం. హంపి పీఠాధిపతి వచ్చిన రోజు ఆయన సమక్షంలో నన్ను భువనేశ్వరి యాగం చేయమంటే నేను చేసేవాడిని. ఆనందంగా ఉండేది. పేరుకు పెద్ద పీఠాధిపతులైనా గుర్తుకొచ్చేది. మేము అహోబిల పురోహితులం. కుంభకోణ పీఠాధిపతి మాకు పీఠాధిపతి. మా క్షేత్రం యొక్క గొప్పతనం యావత్ భారతదేశంలో కూడా లేదు. అక్కడ వాళ్ళు పోరాటం చేశారు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే పోరాటం చేశారు. సుప్రీంకోర్టులో విజయం సాధించారు. ఇది మఠాధిపతులకే వర్తిస్తుంది, కానీ దీని మీద గవర్నమెంట్కు ఈషన్ మాత్రం కూడా అధికారం లేదు. నలమలేశుడు ఆయన. అక్కడ అన్యమతాలు కానీ గిన్యమతాలు కానీ అవకాశమే లేదు.
ఈరోజు వరకు. ఆయన అనుమతితో ఆయన ఇచ్చే ఫారెస్టులో అందరూ స్వాములు అక్కడ గణపతి సచ్చిదానంద దగ్గర నుంచి కొక్కి పీఠాధిపతి అందరూ అక్కడ ఉపపీఠాలు ఏర్పాటు చేసుకున్నారు. సంతోషం. అటువంటి అహోబల క్షేత్ర పురోహితుణ్ణి అయిన నన్ను అంత కించపరచడం అనేది వాళ్ళు చేయవలసిన పని కాదు. ఇంతకుముందు సన్మానించిండొచ్చు మధుసూదన్ రెడ్డి గారికి. దీని తరఫున చెప్తూ ఉన్నాను, నీకు అంతగా కావాలంటే భువనేశ్వరి యాగం నేను ఇక్కడ చేయిస్తా, ఆనందంగా చేయిస్తా. భువనేశ్వరి మాతను యజ్ఞగుండంలో అదే పట్టు నిలపగలుగుతా, అది నా శక్తి. మిగతా వాళ్ళని యజ్ఞం చేయమను. గణపతిని ఆహ్వానిస్తే గణపతి రావాలి, అది నా ఉపాసన. ఇంత తెలిసి నన్ను ఇంత న్యూనంగా చేసినందుకు క్షమార్హం కాదు. కావలుచ్చిరమ్మను. భువనేశ్వరి మాత ఆనందంగా హంపి నుంచి ఆడుకుంటూ పాడుకుంటూ వచ్చి విరూపాక్ష సహితంగా రమ్మంటే వచ్చి లక్షణంగా హవనంలోని హోమద్రవ్యాలు స్వీకరించి ఆనందంతో వెళ్ళుతుంది, ఆశీర్వదించి. ఆవేదనతో చెప్తున్న మాటలు. కార్తీకం అయిపోయినాక నేను ఇంతవరకు రికార్డు కూడా చేయలేదు, ఇంకా మొదలు పెట్టలేదు. దేవీ నిర్మాణాలు దండిగా ఉన్నాయి వెనక, వాటిలో ఉన్నాను. కార్తీక పద్యకావ్యం కార్తీక మహిమ ద్వితీయ భాగం ఇంకా నేను కావ్యాభిష్టం కూడా చేయలేదు. నిజంగా అక్కడ చేస్తామనుకోని ఇంటి అది కూడా మానుకున్నాను. మీరు ఇష్టపడితే నా శిష్యుడు వస్తాడు, పూర్ణదీక్షాపరుడు, నిర్భయంగా చేయిస్తాడు. వానికి A to Z కంఠస్థం, నాకన్నా ధారణ పోయిండొచ్చు. శాక్తేయం ఆమ్నాయ మందారం వల్ల కంఠస్థం ఉపయోగిస్తాడు, పంపిస్తాను. లేదంటే ఇక్కడికి గుడ్ బై. ఆ క్షేత్రానికి కూడా నేను వీడ్కోలు పలుకుతూ ఉన్నాను. ఓం తత్సత్.